అందరికీ వందనాలండి. ఈ పొద్దు మీతో ముచ్చటించాలని, కొన్ని దైవికమైన సంగతులు మీకు తెలియజేయాలని ఆశతో, ప్రేరేపణతో మీ మధ్యలోకి వస్తూ ఉన్నాను. ఈ విధంగా మొన్న ఆదివారం నాడు, మట్టల ఆదివారం, ప్రభు జయోత్సాహంతో యెరూషలేము పురవీధుల్లోకి ప్రవేశించారు. ఇది ఆయనకి ఆఖరి ప్రయాణం. మరోసారి యెరూషలేములోనికి రావటం కానీ, భౌతికంగా యెరూషలేములో వసించడం కానీ జరగదు. మరి దానికి సంబంధించినటువంటి వర్తమానం మన ఆదివారం మనం విన్నాం. తేటతెల్లంగాను దేవుడు మనతో సంభాషిస్తూ చక్కటి విషయాలను మనతో పంచుకుంటూ వచ్చారు. మరి మట్టల ఆదివారం తర్వాత వచ్చేటటువంటి శుభ శుక్రవారం క్రైస్తవులైన వారికి అత్యంత పవిత్రమైనటువంటిది. మరి మట్టల ఆదివారానికి, శుభ శుక్రవారానికి మధ్యలో ప్రభువారు యెరూషలేములో ఏం చేశారన్న సంగతులు కొద్దిగా మీకు తెలియచేయాలని, దాంట్లో ఉన్న ఆత్మీయమైనటువంటి సంగతులు మీరు అవగాహన చేసుకున్న వారై, మరి లేఖనాల జ్ఞాన విషయంలో మీరు మరింత బలవంతులను, లోతైన వాక్య పరిజ్ఞానం కలిగిన వారిగా ఉండాలని ఆశిస్తూ ఉన్నాను. ఆదివారం మట్టల ఆదివారం, సోమవారం టెంపుల్ క్లీనింగ్, అంటే ప్రభువారు దేవాలయంను శుద్ధి చేశారు. మంగళవారం మతాధికారులతో జరిగినటువంటి సంభాషణ, ప్రభువారు చెప్పిన ఉపమానాలు. లేకపోతే వెన్స్డే బుధవారం వచ్చి ఆయన కొద్దిగా విశ్రాంతిగా, ఖాళీగా ఉన్నట్లు లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. ఆ తర్వాత థర్స్డేకి వచ్చేసరికి, గురువారానికి వచ్చేసరికి పస్కా యొక్క సిద్ధపాటు, శుక్రవారం ప్రభువారు శిలువ మరణం, శనివారం సమాధిలో ప్రభువారు రెస్ట్ తీసుకోవడం, ఆయన దేహము సమాధి చేయబడటం, ఆదివారం పునరుద్ధానుడే లెగవటం. ఆదివారం నుంచి మరో ఆదివారం వరకు కూడా జరిగిన సంఘటనలు వరుసమట్టు మనం ధ్యానం చేస్తే ఆయన జీవితం ఎంత పగడ్బందీగా దైవిక ప్రణాళిక ప్రకారం నడుచుకుంటూ వచ్చిందో మనం చూస్తాం. యేసు శిలువపై పలికిన 7 మాటల్లో చాలా సందర్భాలలో ఆయన లేఖనములు నెరవేరినట్లు ఈ విధంగా దప్పికగా ఉన్నాడు, ఈ విధంగా చేశాడు, ఈ విధంగా చేశాడని చెప్పని మనం చదువుతూ వస్తూ ఉన్నాం. లేఖనాల నెరవేర్పును ఎంతగానో కాంక్షించి, లేఖనాల నెరవేర్పును తన జీవిత విధానం ద్వారా జరిగించినటువంటి యేసయ్య మనకు గొప్ప మాదిరి. లేఖనాలలో ఎన్నో సంగతులు చెప్పబడుతూ ఉన్నాయి కదా, వాటిని మనం కూడా నెరవేర్చగలం. మన వంతులో, మన సామర్థ్యంలో, మన జీవిత పరిధిలో మనకున్న శక్తిని ఆధారం చేసుకొనక, దైవశక్తి మీద ఆధారపడుతూ మరి లేఖనాలను మన వంతులో నెరవేర్చడం మనకు దేవుడు అనుగ్రహించినటువంటి కృప. మరి పౌలు భక్తుడు కొరింథీయులకు రాస్తూ, అలాగే గలతీయులకు రాస్తూ, ఎఫెసీ పట్టణానికి రాస్తూ అనేక మార్లు మీరు ఇట్లా చేయవద్దు, ఇలా చేయండి అని అన్నాడు. లేఖనం ఏది చేయొద్దందో దాన్ని చేయకుండా ఉండటం లేఖన నెరవేర్పులో భాగమే. లేఖనం ఏది చేయమందో దానిని చేయటం కూడా లేఖన నెరవేర్పులో భాగమే. ప్రభువారు శిలువ మీద వేలాడుతున్నప్పుడు కూడా లేఖనాల నెరవేర్పును తూచా తప్పకుండా పాటించారు. ఆ నెరవేర్పును తన జీవిత విధానంలో ఆయన కనబరుస్తూ వచ్చారు. ఈరోజు చిన్న ప్రశ్న వేసుకున్నామా? మీరు నేను లేఖన నెరవేర్పును ఎంతగా మరి మన జీవితాలలో నెరవేరుస్తూ ఉన్నాం? మరి ఒకవేళ అట్టి నెరవేర్పు కలిగిన వారే లేఖన నెరవేర్పులో మీరును పాలిభాగస్తులైనట్లయితే మీరు నమ్మండి, దైవిక దీవెనలు మీకోసం కాచుకుని ఉన్నాయి. దేవుడు మిమ్మల్ని ఉన్నతంగా ఈ లోకంలో ఉండగా పరలోకపు ఆనందాన్ని మీ జీవితాలలో ఆయన కుమ్మరించడం జరుగుతుంది. మరి ఈరోజు మంగళవారం కదా, ప్రభువారు ప్రాముఖ్యంగా అక్కడున్న మతాధికారులతో కొద్దిపాటి సంభాషణ, కొద్దిపాటి సంఘర్షణ, అలాగే వారు యేసు ప్రభువుని ఇరుకుని పెట్టాలనుకోవడం, వాటన్నిటినీ జ్ఞానయుతంగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వాటిని త్రిప్పికొట్టడం, ఇవన్నీ కూడా మనం లేఖనాలలో చూస్తాం. మత్తయి సువార్తలో మనం చూస్తే సోమవారం ప్రభు దేవాలయాన్ని ప్రక్షాళన చేసినట్లుగా మత్తయి సువార్త 21వ అధ్యాయం 12 నుంచి 17 వచనాలు మనకు తెలుస్తాయి. ఆ తర్వాత మనకి
ఇందులో కొన్ని ఉపమానాలు మనకి యోహాను సువార్తలోకి వచ్చేసరికి లూకా సువార్తలోను మార్కు సువార్తలోను చక్కటి ఉపమానాలు రాయబడ్డాయి. మరి మార్కు సువార్తలో అయితే చక్కటి పాఠం మనకి 12వ అధ్యాయంలో ఉంటుంది. దానికి ముందుగానే శాస్త్రులు పరిచయాలు వచ్చి ప్రభువుని ఇరకాటంలో పెట్టాలనుకున్నారు. అలాగే లూకా సువార్త కూడా కొద్దిగా డీటెయిల్గా మన కోసం రాశారు. 20వ అధ్యాయంలో లూకా సువార్త 20వ అధ్యాయంలో మతాధికారులు యేసు ప్రభుని కొద్దిగా ఇరకాటంలో పెట్టాలని అధికారమును యేసు ప్రభు కలిగిన అధికారాన్ని ప్రశ్నిస్తూ వచ్చారు. ఈరోజు మన మంగళవారం ప్రభువారు ఎదుర్కొన్నటువంటి సంగతులను కొద్దిగా టూకీగా మీతో పంచుకుంటాను. ఏంటంటే అది మతాధికారులు వచ్చి యేసు ప్రభువును ప్రశ్నించడం, కొద్దిగా ఇరకాటంలో పెట్టాలని అనుకోవటం. అందులో నీతిపరులు అనుకున్నటువంటి వాళ్ళను కొంతమందిని ఈ శాస్త్రులు పరిచయలైన వాళ్ళు పంపించి యేసు ప్రభుని ఏ విధంగానైనా ఇరకాటంలో పెట్టాలని అనుకుని, ఇందులో ఈ మాట ఉంది కదా, లూకా సువార్త 20వ అధ్యాయం 20వ వచనంలో, వారు ఆయనను కనిపెట్టుచు అధిపతి వశమునకును అధికారమునకును ఆయనను అప్పగించుటకై ఆయన మాటల యందు తప్పు పట్టవలెనని తాము నీతిమంతులని అనిపించుకును వేగుల వారిని ఆయన యొద్దకు పంపిరి. ఆ లోకంలో నీతిమంతులు అనిపించుకున్నటువంటి వారిని వేగుల వారిగా యేసయ్య దగ్గరికి పంపించారు. వాళ్ళు అడగటం ప్రారంభించారు, యేసు మరి కైసరుకు పన్ను ఇవ్వటం మంచిదేనా, నువ్వు ఏమంటావు అని. ఇరకాటం ఏంటంటే ఇందులో కైసరుకు పన్ను ఇవ్వకూడదు అంటేనేమో రాజద్రోహం చేసినట్లే, రోమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినట్లే. అమ్మో, ఈయన కైసరుకు పన్ను ఇవ్వద్దంటున్నాడు, కైసరు అధికారాన్ని తిరస్కరిస్తున్నాడు అని అతన్ని రోమన్ యొక్క అధికారుల చేతి కిందకు తీసుకువచ్చి శిక్షించాలని. రెండోది, మరి కైసరుకు పన్ను కట్టాలంటే మరి దేవుని సంగతి ఏంటి? ప్రజలైన వాళ్ళు, యూదులైన వాళ్ళు, ఇశ్రాయేలు ప్రజలు మనుషులకు బానిసలు కాదు కదా, మరి బానిసే కదా పన్ను కట్టేది, మన స్వతంత్రులం కదా, మనం పన్ను కట్టాలంటే ఏంటి? ఈ మాట చెప్తే యూదులకు వ్యతిరేకంగా మారుతారు. సో అక్కడ ఉన్నటువంటి యూదులు రాళ్ళు తీసుకుని ఆయన చంపుతారు. ఎటు వెళ్ళిన పరిస్థితి విషమంగా ఉండే విధంగా ప్రశ్న వేశారు. ఇటువంటి సందర్భాలు నీ జీవితాలలో కూడా వచ్చినప్పుడు గమనించండి, మూడో మార్గం అనేది దేవుడు తప్పకుండా తెరుస్తాడు. అదేంటంటే వాళ్ళని అడిగాడు, ఇది మీ దగ్గర ఉన్న ఒక నాణ్యాన్ని చూపించండి అని. ఆ నాణ్యాన్ని తీసుకొచ్చి చూపించారు. చూపిస్తే దాని మీద ఎవరి బొమ్మ ఉంది, దాని మీద వ్రాత ఎవరిది అంటే కైసరు. యేసు ప్రభు వారి అద్భుతమైన మూడో ద్వారం, మనం తప్పించుకోవడానికి దేవుడు తెరిచే ద్వారం. అది జ్ఞానయుతమైన, దైవికమైన, పరసంబంధమైన జ్ఞానంతో కూడినటువంటి ద్వారం. కైసరుకి ఇవ్వండి, దేవునికి ఇవ్వండి. ఈ లోకంలో ఉన్నటువంటి నాణ్యాలు, డబ్బు, ఇది లోకాధికారిది, ఆయనకి చెల్లించండి. ట్యాక్సెస్ విషయంలోనూ అలాగే ఈ లోకాలకి చెల్లించవలసిన వాటిని అక్కడ చెల్లించండి. కానీ దేవునికి చెల్లించవలసినవి వేరే ఉన్నాయి. అవేంటంటే నీ మనసు, నీ హృదయం, నీ అంతరాత్మ, నీ ప్రాణాత్మ శరీరములను నీ దేవునికి సమర్పించాలని ప్రభువారు అద్భుతమైన సందేశాన్ని ఇచ్చారు. నిజమే కదా? జ్ఞాపకం పెట్టుకోండి, లోకం నిన్ను ఇరకాటంలో పెట్టినప్పుడు నీకంటే ముందు యేసయ్యను ఇరకాటంలో పెట్టింది. లోకం నిన్ను పరీక్షించాలనుకున్నప్పుడు నీకంటే ముందు యేసయ్యను పరీక్షించండి. ప్రాముఖ్యంగా మరి 2 మార్గాలు నీకు దొరకనప్పుడు, ముందు నొయ్యి వెనక గొయ్యి అన్నట్లుగా నీ పరిస్థితి ఉన్నప్పుడు దేవుడు నీ కొరకు 3వ మార్గాన్ని తెరుస్తాడు. అది ఇక్కడ మనం చూడగలుగుతాం. లూకా సువార్త 20వ అధ్యాయం 20వ వచనం నుంచి మీరు చూస్తే చాలా రసవత్తరంగాను, చాలా ఆశ్చర్యకరంగాను ఈ సందర్భాన్ని మనం చూడగలుగుతాం.